రూపాయలు 1600 కోట్ల నుంచి 4000 కోట్లకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంచనాలు భారీగా పెంపు. గతంలో 20 కోట్లు, తర్వాత సీఎం 125 కోట్లు, తాజాగా 20 భవనాలకు 4000 కోట్లు. స్కూళ్ల నిర్మాణం వెనుక భారీ కుంభకోణం అని మన్నెం కృష్ణన్ కానీ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మాట్లాడుతా ఉన్నాడు. విద్యను కూడా రాజకీయాల్లోకి లాగుతా ఉన్నాడు. 200 కోట్లు కాకపోతే 400 కోట్లు పెట్టాలి అని మీరు చెప్పాలి, ప్రతిపక్షంలో ఉన్న మీరు. అట్లాంటిది పోయి అసలు పనులే జరగలేదు, ప్రపోజల్సే జస్ట్ ఇక్కడ ఏంది, ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 200 కోట్లు కేటాయిస్తూ పరిపాలన అనుమతులే ఇచ్చిండు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది లేదు, టెండర్లు పిలిచింది లేదు. ఏది ఏమైనా ఏదైనా ఖర్చు పెడితే అది పబ్లిక్ డొమైన్ లో వస్తుంది, చాలా ప్రభుత్వం అంతా పారదర్శకంగా ఉంటుంది. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఆర్టీఐ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే అవినీతి ఆరోపణలపైన మీరు ఫైట్ చేయొచ్చు. కేవలం అనుమతుల మీదనే మీరు పేద విద్యార్థులకు అందేటువంటి విద్యను దూరం చేసే ప్రయత్నం చేసి ఎందుకు ఇట్లా ప్రభుత్వాన్ని బదనం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. గతంలో మీ మేనిఫెస్టోలోనే కేజీ టు పీజీ విద్య అన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం అని చెప్పేసి 10,000 కోట్లు ఖర్చు పెడతానని ప్రకటించి ₹1 పైగా ఈ 4,000 ప్రభుత్వ స్కూళ్లను తెలంగాణలో కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు వచ్చిన తర్వాత మూతపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే గ్రామీణ పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు చదువుకోవద్దా? వాళ్ళు ఇప్పుడు ఈ అర్బన్లా హైదరాబాద్ లాంటి కార్పొరేట్ స్కూల్ అటువంటి విద్యతో వాళ్ళు పోటీ పడేటువంటి సామర్థ్యం వాళ్ళకు వద్దా? 200 కోట్లు ఎందుకు అవసరం అనుకుంటే 500 కోట్లు అని చెప్పాల్సిన నువ్వే పోయి, ఎందుకంటే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తే జీర్ణించుకోలేక మీ బతుకులు ఎక్కడ రోడ్ల మీద పడతాయో అన్నట్టు దుర్మార్గం కాదా మీది? పేద ప్రజల విద్యకు సంబంధించిన విషయాలపైన కూడా రాజకీయాలు చేస్తారా? మన్నెం కృష్ణన్, ఇంత దుర్మార్గం అనేది? నీ ద్వారా మెచ్చుకుంటాడా? మేలు కోసమేనా ఇట్లా మాట్లాడేది? ఒక ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి నువ్వు చేయాల్సింది ఏంటిది? కేవలం ప్రపోజల్సే అను. ఎందుకంటే వీళ్ళు ఒక రాజకీయ నాయకులు, వాళ్ళు విద్యారంగంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ కాదు. మా ఆలోచన ఈ విధానం ఇట్లా ఉంది అన్నప్పుడు వాళ్ళు చెప్తారు. ఆ ప్రపోజల్ పట్టుకొని అవినీతి జరిగిందంటావు. 200 కోట్లు కాదు నేను చెప్తున్న, తెలంగాణలో 10 ఏళ్లల్లా విద్యారంగం విధ్వంసమైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మాజీ ఐఏఎస్ మన ఆకునూరి మురళి సార్ని ఒక సలహా కమిటీయో లేకపోతే కమిషన్ వేసి విద్యారంగంలో ఏం చేస్తే తెలంగాణ బాగుంటుందో చెప్పండి అని చెప్పేసి ఆయనకు మంచి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాంటి తెలంగాణలో ఉన్నటువంటి విద్యావేత్తల సలహాలు తీసుకొని ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. నేనే యాక్టర్, నేనే డాక్టర్, నేనే కలెక్టర్, నేనే ఇంజనీర్ అన్నటువంటి కేటీఆర్ దుర్మార్గం 1,00,000 కోట్లు పెట్టినటువంటి కాళేశ్వరం చూసి మీరు ఆస్తులు తయారు చేసినాం, ఆస్తులు సృష్టించాం అంటున్నారు కదా. ఇన్నేళ్ళు 10 ఏళ్లల్లా బీసీ రెసిడెన్షియల్స్ కానీ, గురుకులాలు కానీ, అద్దె భవనాలు అనుకుంటా ఎంత దుర్మార్గంగా కనీస అవసరాలు కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నది. మీరు తెలంగాణను అభివృద్ధి చేస్తే, బంగారు తెలంగాణనే చేస్తే అద్దె భవనాలల్లా ఉండాల్సినటువంటి కర్మ ఏంది తెలంగాణకు? ఇప్పుడు ఈ ప్రభుత్వం కార్పొరేట్ విద్యతో సహా పేద విద్యార్థులకు, గ్రామీణ విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పెట్టి విద్యను అందించే కార్యక్రమం చేస్తా అంటే ఏంటి మీ దుర్మార్గపు రాజకీయాలు? పేదలకు విద్య వద్దా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు విద్య వద్దా? గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి పిల్లలు కార్పొరేటు పిల్లల్లాగా పోటీ పడేటువంటి వాతావరణం వద్దా? ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగింది? ఇంత దుర్మార్గం. ఆ పేదల విద్యకు సంబంధించి కూడా మీరు రాజకీయాలు చేస్తారా? కలలు కంటా ఉన్నారా? అవినీతి ఎట్లా జరిగింది? అనుమతులు మాత్రమే వచ్చినాయి. విద్యకు సంబంధించి దుర్మార్గం 10 ఏళ్లలో విధ్వంసం జరిగింది. దాన్ని ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక తెలంగాణ బిడ్డగా ఈ తెలంగాణ బావు కోసం, ఈ తెలంగాణ పేద ప్రజల కోసం, నిరుపేదల కోసము, వాళ్ళ విద్య కోసము మీకు ఏదైనా మీకు చాతనైంది చేయండి, కానీ ఇట్లా రాజకీయాల కోసం వాళ్ళ విద్యను బలి చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయకండి.